హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సామ్సంగ్ బెస్ట్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో బేసిక్గా చూసినట్లయితే 8,000 నుంచి 10,000 వరకు ఒక ఫోను, అలానే 10,000 నుంచి 15,000 మధ్యలో ఒక ఫోను, 15,000 నుంచి 20,000 మధ్యలో ఒక మంచి ఫోన్ సామ్సంగ్లో ఏ బెటర్ మొబైల్స్ అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ ఆలస్యం చేయకుండా ఆ మొబైల్స్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ బడ్జెట్ మనం తీసుకున్నట్లయితే 8,000 to 10,000 మధ్యలో ఒక మంచి మొబైల్ సామ్సంగ్ నుంచి కొనాలంటే మనకున్న ఒకే ఏకైక మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M30 అనమాట. సో ఈ మొబైల్ చూసినట్లయితే మీకు 14,000కి అయితే లాంచ్ అయింది. రైట్ నో మీరు చూసినట్లయితే 9,000కి అయితే వస్తుంది అనమాట. సో 9,000కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట. ఫుల్ HD+ డిస్ప్లే అనమాట. HD+ డిస్ప్లే కాదు, ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ మీకు కెమెరా చూసినట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. రైట్ సైడ్ మీరు చూసినట్లయితే 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 5 మెగాపిక్సెల్ మీకు డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసినా సరే మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఆ బడ్జెట్లో మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీకు Exynos 7904 ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ మీకు గేమింగ్ అనేది హై ప్రయారిటీ కాదు, డే టు డే టాస్క్లు మంచి మన ఇంట్లో పెద్ద నాన్న వాళ్ళకు లేకపోతే మన ఇంట్లో ఫ్యామిలీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలన్నా, మన ఇంట్లో మమ్మీకి కానీ డాడీకి కానీ ఎవరికైనా 10,000 లోపు ఒక మంచి మొబైల్ కొనివ్వాలనుకున్నా సరే ఈ మొబైల్ అనేది బెస్ట్ పిక్ అనమాట. ఏదైతే 1 UI ఉంటుందో 1 UI అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో పెద్దవాళ్ళకైతే ఇంకా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. సో మీ ఇంట్లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే పెద్ద ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు గేమింగ్ మొబైల్స్ కావాలనుకుంటే మాత్రం వీటిని అయితే స్కిప్ చేయండి. నేను స్పెషల్గా ఓన్లీ సామ్సంగ్ మొబైల్స్ గురించి చెప్తున్నాను కాబట్టి సామ్సంగ్లో కొనాలనుకునే వాళ్ళకి 8,000 to 10,000లో M30 అనేది బెస్ట్ పిక్ అనమాట. ఇక నెక్స్ట్ బడ్జెట్ మనం చూసినట్లయితే 10,000 to 15,000 మధ్యలో సామ్సంగ్లో నెక్స్ట్ బెస్ట్ మొబైల్ చూసినట్లయితే మనకి సామ్సంగ్ M21. అవును, రీసెంట్గా మనకి లాంచ్ అయిన సామ్సంగ్ M21 అనేది బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు అనమాట. మనకి బేసిక్ ఇది 14,000కి అయితే లాంచ్ అయింది అనమాట. కాకపోతే GST పెరిగాక అన్ని మొబైల్స్ యొక్క ప్రైసెస్ అనేది హైక్ అవుతుంటే సామ్సంగ్ మాత్రం ఈ మొబైల్ ప్రైస్ అనేది తగ్గించింది అనమాట. సో అదొక మంచి స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రైస్ తగ్గించిందో ఆ తగ్గించిన ప్రైస్ మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ఈ సామ్సంగ్ M21 చెప్పొచ్చు అనమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇది కూడా మనకి ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కానీ బ్యాటరీ చూసినట్లయితే ఇక్కడ మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఆరామ్సే మీరు 1.5 day ఈజీగా అయితే మీరు ఈ మొబైల్ని అయితే వాడొచ్చు అనమాట. సో ఎంత హెవీగా వాడినా సరే. అండ్ అలానే మీకు బాక్స్లోనే 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు Exynos 9611 ప్రాసెసర్ అయితే వాడారనమాట. సో ఈవెన్ మనకి A51లో చూసినా సరే మనకి అదే ప్రాసెసర్ ఉంటుందన్నమాట. సో మీకు డే టు డే టాస్క్లు కానీ మీడియం గేమింగ్ కానీ ఒకవేళ మీరు గేమ్స్ ఆడినా సరే మీడియం గేమింగ్ ఆడినా సరే మీరు అప్పుడప్పుడు ఆడేవాళ్ళు అయితే మాత్రం ఇది మీకు బాగా హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో మరీ హైగా అయితే ఉండదు. సో మీడియం గ్రాఫిక్స్లో అయితే మీరు గేమ్స్ని అయితే ఈజీగా అయితే రన్ అయితే చేయొచ్చు అనమాట. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు రేర్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్ మీరు చూసినట్లయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ మీకు వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. అలానే మీకు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఇక సెల్ఫీ విషయానికి వచ్చినట్లయితే సెల్ఫీ కూడా మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఓవరాల్గా ఈ ప్యాకేజ్ అనేది చాలా బెస్ట్ ప్యాకేజ్ అనమాట. సో 12,700కి బెస్ట్ మొబైల్. ఒకవేళ మీరు సామ్సంగ్లో మొబైల్ కొనాలనుకుంటే ఎటువంటి ఏ సిరీస్ కానీ వేరే ఏ మొబైల్స్ కూడా మీరు చూడకుండా కళ్ళు మూసుకుని ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ బడ్జెట్ చూసినట్లయితే మనకి 15,000 to 20,000 మధ్యలో చూసినట్లయితే మనకి సామ్సంగ్ M31 అనమాట. సో సామ్సంగ్ M31 చూసినట్లయితే ఏదైతే M21 ఉందో M21కి కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఏదైతే నేను ఇంతసేపు మీకు చెప్పిన M21 ఉందో అది మీకు 12,700కి వచ్చేసి మీకు బేస్ వేరియంట్ అనేది 4GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది, 4+64GB. వేరేస్ మనకి M31 చూసినట్లయితే బేస్ వేరియంట్ మనకి 6GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అనమాట. 6+64GB వేరియంట్ అనేది మీకు 16,000 రూపీస్కి అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ కనుక మనకు చూసినట్లయితే ఇది కూడా మీకు ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లోనే మీకు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మేజర్ మనం చేంజెస్ చూసినట్లయితే M21 నుంచి M31కి మెయిన్ వచ్చేసి 6GB ఆఫ్ ర్యామ్ అనమాట, 2GB ర్యామ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే కెమెరాస్ చూసినట్లయితే కెమెరాస్లో మీకు హ్యూజ్ అప్డేట్ అయితే చేశారనమాట. సో ఏదైతే రేర్ సైడ్ కెమెరా సెటప్ ఉందో అది మీకు క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. అలానే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ మీకు మ్యాక్రో సెన్సార్ అయితే యాడ్ చేశారు. అండ్ 5 మెగాపిక్సెల్ అయితే డెప్త్ సెన్సార్ యాజ్ యూజువల్గా అయితే ఉంటుందన్నమాట. సెల్ఫీ విషయానికి వచ్చినా సరే హ్యూజ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సెల్ఫీ కెమెరా కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని అయితే వాడారనమాట. సో సెల్ఫీస్ కూడా మీకు చాలా మంచిగా అయితే
వస్తాయన్నమాట. ఓవరాల్గా మీరు చూసినట్టయితే ప్రాసెసర్ వచ్చేసి మీకు సేమ్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. సో ఓవరాల్గా చూసినట్లయితే మీకు ర్యామ్ పెరుగుతుంది, అలానే కెమెరా సెటప్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. సో ఓవరాల్గా M31 అనేది బెస్ట్ పిక్ అవుతుందన్నమాట. ఆ ప్రైస్ పాయింట్లో మీకు ఎక్కువ చూసినట్లయితే 16,000కి బెటర్ అని చెప్పొచ్చు. అదే మీరు ఏ సిరీస్ చూసినట్లయితే ఒకవేళ మీకు M సిరీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే నేను ఇంటర్నల్స్ అనేవి చాలా బాగుంటాయి మీకు, కాకపోతే బిల్డ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి. కానీ మీకు బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలంటే అందులో కూడా ఏ సిరీస్లో కూడా మీకు ఎటువంటి గ్లాస్ బాడీ అయితే రాదు, కానీ ప్లాస్టిక్ బాడీ వస్తుంది. కానీ సో ఏదైతే మెటీరియల్ వాడారో మెటీరియల్ అనేది కొంచెం బాగుంటుంది, కొంచెం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, సేమ్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ FHD ప్లస్ డిస్ప్లేస్ ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రైస్ అనేది హైగా ఉంటుంది, 1 or 2,000 అనేది హైగా ఉంటుంది. ఆ 2,000 హై కనుక మీరు బేర్ చేసినట్లయితే మీకు అక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది, అలానే గ్లాస్ బాడీ ఇలా వస్తుందన్నమాట. సో ఫైనల్గా నా పని ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి బెస్ట్ మొబైల్స్ అయితే చెప్పాలనుకున్నాను, కాబట్టి వాల్యూ ఫర్ మనీ అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఏదైనా ఒక మొబైల్ పిక్ చేసేటప్పుడు వాల్యూ ఫర్ మనీయా కాదనేది చెక్ చేస్తాను. సో దాన్ని బట్టి చూసినట్లయితే నాకు ఈ 3 మొబైల్స్ అనేది చాలా బెటర్ అనిపించాయి అనమాట. ఒకవేళ మీరు ఆన్లైన్లో కొనలేరు, ఆఫ్లైన్లో కొనాలనుకుంటే మాత్రం ఏ సిరీస్లో అయితే చూద్దాం. ఒకవేళ మీకు ఏ సిరీస్లో కూడా డెడికేటెడ్ ఒక వీడియో చేయాలి బెస్ట్ ఆఫ్లైన్లో దొరికే మొబైల్స్ అని మీరు కనుక అనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. దాన్ని బట్టి అయితే నేను ఒక వీడియో అయితే ఫ్యూచర్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసి వీడియో చూసినట్లయితే ఇంతసేపు నేను చెప్పింది కానీ నా ఛానల్ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.